సత్యం ధర్మం ఎస్డిఎస్ కి స్వాగతం. వివరాలు ఇందిరా కాలనీ సార్. నా పేరు బొమ్మల ఆమ్లెట్ సార్. నేను మా కన్నూరు రెల్లి కులస్తులు సార్. మా తల్లిదండ్రులు నేను ఈయనకి ఇష్టపడి వచ్చేసాను సార్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను ఆయన వృత్తి చేసుకుని నేను బ్రతుకుతున్నాను సార్. నేను గ్రామంలో మంచి చెట్లు చూసుకొని పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే గౌరవించి నాకు పిలుస్తారు సార్. దేనికైనా అది ఉడికిపోయి ఎక్కడైనా జాగాలు కబ్జాలు చేస్తుంటే నాకేమో సంతకాలు పెట్టమంటే నేను పెట్టడం లేదు సార్. ఏదైనా ఎక్కడ జాగా పలాస కాశీబొగ్గ ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడ ఆర్ట్ లక్షణాల అమ్మ, బోనెల రవి వాళ్ళ అమ్మ బోనెల రమ వీళ్ళు వేసేసి అక్కడేమో మా సైట్ అనేసి దౌర్జన్యాలు చేసుకొని ఇది రిజిస్టర్ ఆఫీస్ లోన దొంగ కాగితాలు తయారు చేసేసి నుండి 83 నుండి మా సైట్ ఇక్కడ ఉంది సార్. 83 నుండి అప్పటి నుండి మా మామయ్య చనిపోయిన తర్వాత మా ఆయన ఉండేవారు సార్. ఇక్కడ మా ఆయన తర్వాత నుండి మా ఆయన 5 సంవత్సరాలు అయిన చనిపోయారు సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను మేము పన్ను కడుతున్నాం సార్. ఇప్పుడు కూడా రీసెంట్ గా కట్టాను సార్ పన్ను కూడాను. ఇక్కడ షాప్ ఉండేది. అప్పలరాజు గారు ఎలక్షన్ ముందు ఏడ్ చేశారంటే ఎలక్షన్ ముందు ఏడ్ చేశారంటే ఈ జాగా కబ్జా చేశారు సార్. నా షాప్ ఏమో అవతలకు పెట్టేశారు. కబ్జా వాల్పల్లి లక్ష్మి, వాల్పల్లి లక్షణ, బోనెల రమ, బోనెల రవి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సార్ కబ్జా చేశారు. అప్పుడు మంత్రి గారికి ఈ విషయం తెలిసిన తర్వాత గోడ కట్టినప్పుడు నేను వచ్చి అడిగాను, రవి నా జాగా ఉంది ఇందులోన నువ్వెందుకు గోడ కడుతున్నావంటే అక్కడ నేను ఇంటికి వచ్చి చెప్తాను పద మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం అనేసి నన్ను మోసం చేసేసి నా జాగా నా బడ్డీ బయట పెట్టేసి ఇచ్చేసి అరాచకం చేశాడు సార్. వాళ్ళకి 20 లక్షలకి 40 లక్షలు అయితే 20 లక్షలు వాళ్ళు ఇచ్చారు. 20 లక్షలు ఈ జాగా వాళ్ళకి అప్పు చెప్తే నా జాగా వాళ్ళకి అమ్మేశారు సార్. వీళ్ళు అమ్మేసి ఇదేమో వాళ్ళేమో ఇంకా నేను షూట్ అయ్యగానే వాళ్ళేమో 20 లక్షలు ఇవ్వలేదు సార్. ఇవ్వకపోతే ఈ జాగా నా మీద దాడి చేసుకొని ఇప్పుడేమో ఈ జాగా కబ్జా చేస్తారు సార్. వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు అడ్డిస్తారు సార్ మా జాగాని. పోలీసులకు ఫిర్యాదు చేశాను సార్. పట్టించుకోవట్లేదు సార్. ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రమించాను సార్. అది కూడాను ఎవరికి ఏడ్ చేసినా సరే ఇదిగో సార్ కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను సార్. నేను స్టే ఆర్డర్ ఎంత నాన్న 24 వేసాను సార్ కోర్టులోన. నా సైట్ మెడ్డీసారు అనేసి నేను కోర్టులో వేసాను సార్. వీళ్ళందరి మీద వేసేటప్పుడు అంటే వీళ్ళ మీద నేను వేయలేదు సార్. మెడిసిన్ వాళ్ళ మీద నేను వేయలేదు సార్. వాళ్ళతో ఎందుకు నా తల్లి చనిపోయింది, వీళ్ళ వల్లే గుండెపోటు వచ్చి చనిపోయింది. నేను ఎస్సీ దాన్ని అయినా నాకు ఎట్ట సిట్ కట్టించి జడిపించి కేసు కట్టించారు సార్. కట్టించేస్తే అప్పుడు నా తల్లి చనిపోయింది. అప్పుడు తల్లి స్టేషన్కి వెళ్ళి ధర్నా చేశాను 2007లోన. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను నా పని నేను చేసుకుంటున్నాను. ఒక 6 నెలలు ఊరు పరిష్కారం చేశారు సార్ వీళ్ళకి. అప్పటి నుండి ఆ తర్వాత నుండి మళ్ళీ వైసీపీ వచ్చిన నుండి వీళ్ళు మళ్ళీ చెలరైపోయారు సార్. చెలరైపోయి ఎక్కడ ప్లేసులు ఉంటే అక్కడ ఎగ్గడము, ఎక్కడ ఎటు ఉంటే దారుణాలు, మనుషులకు నరికేస్తాము చంపేస్తాము అనేసి కత్తులు కటారాలతోని అదే భయం మీద ఇప్పుడు ఏం చేశానంటే సార్ ఇలా మీదకి వచ్చేస్తున్నారు, నాకు కొద్దిగా రక్షణ కల్పించండి, నా షాప్ కొద్దిగా లోన్ ఎత్తుకుంటాను, నాకు షూట్ ఆర్డర్ ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పైప్ తీసిమంటున్నారు, షాప్ తీసిమంటున్నారు, నేను ఎక్కడ పెట్టుకుంటాను సార్ కొద్దిగా లోన్ ఎట్టేయండి అంటే కమిషనర్ దగ్గర అన్నారు, అమ్మ నువ్వు ఆఫీస్కి రా అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి షూట్ ఆర్డర్ ఇవన్నీ చూపిస్తే సరేలే అమ్మ కానీ మేము సైట్ మీద మేము మెట్టము మీరు ఎట్టించుకోండి ఎక్కడో పెట్టించుకోండి తర్వాత పైప్ లైన్ అయిన తర్వాత సార్ నాకు లోన్ ది షూట్ వేస్తున్నాను అంటే వీళ్ళకేమో నా షాప్ ఏమో మొక్కలు చేయిస్తారు కమిషనర్ గారు, వాళ్ళ షాప్ ఏమో దగ్గర ఉండేసి లోన్ పెట్టించారు. నేను ఎలా బతుకుతాను సార్? నా షాప్ తీసిస్తే ఇప్పుడు నేను ఎలా బతుకుతాను? అమ్మ సిరిసమ్మ మీరు కూడా నాకు కూడా న్యాయం చేయప్ప. నువ్వు నేను ఈ వైసీపీలో ఉండి నాశనం అయిపోయాను. నాకు కాక జిల్లాలో తోట తీసుకు తల్లి నాకు న్యాయం జరిగిందని చూడు, నా జాగా నాకు ఇప్పించి తల్లి. నేను అన్యాయం వెళ్ళలేదు, న్యాయంగా నడుస్తున్నాను, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాను. దయచేసి ఆ అన్యాయాలు అక్రమాలు అన్ని కూడా కబ్జాలు అవన్నీ తీయండి. మీరు ఎక్కడ ఏంటి లాషప్రియ దగ్గర కూడా కాంట్రోల్ జాగా కూడా ఈ మధ్యన పెట్టిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళే, ఈ బోనెల రవి వైసీపీ వాళ్ళు. అది కూడా ఆల్రెడీ కోర్టులోనే ఉంది. ఎక్కడైతే అక్కడ ₹1 కమ్మేయడము, 2 కోట్లు కమ్మేయడము, పెద్దలు పంచుకోవడము, వీళ్ళు పంచుకోవడము, ఇలాంటి దారుణాలు చెప్పండి.
ఏంటి ఈ అరాచకము? ఈ అరాచకం అరికట్టడం లేరా? డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు కట్టేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ వెళ్తుంటే న్యాయం చేయడం లేదు. 10 సార్లు కంప్లైంట్ పెట్టి నేనే వెళ్తున్నాను. నా కొడుకు రాత్రి ఆ చిన్న మొక్క తీరా బడ్డీ మీద ఎట్టుకుంటాము ఇరిగిపోదు పాద బడ్డీ అంటే రాత్రి అంతా 2 బైకులు 2 కార్లతో నింపుకుండి నా కొడుకేమో చంపేస్తాము కొడుకేస్తామని ఏదో మా సైట్ మేము తీసుకుంటున్నామని చెప్తే వీడియో తీసేసి ఇదేంటి ఎలక్ట్రిసిటీ పెడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చాను నా కొడుకు పిలుస్తారు. మేము కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరు. ఆ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా నేను ఆడదాన్ని కాదా? నాకు బాధ లేదా? 3 పిల్లలతో నేను బాధపడుతున్నాను. నా భర్త చనిపోయి నేను 7 పాత్రలు అవుతున్నాను. నా భర్త పని చేసి బతుకుతున్నాను. నా సైట్ కూడా లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను? నా పిల్లడికి పని లేదు పాటు లేదు. అమ్మా సిరిసమ్మ నాకు న్యాయం చేయమ్మా. నేను ఒక ఆడదాన్ని 5 నెలల నుండి నేను తిరుగుతున్నాను అమ్మా. కిందటి సంవత్సరం నుండి నీ కాలు పట్టుకుంటానమ్మా. నీ జీవితాంతం నీకు రుణపడి ఉంటాను తల్లి. నాకు అక్కడ తప్ప ఆధారం లేదు తల్లి. నాకు న్యాయం చేస్తావని నీకు నేను చదివించుకుంటున్నానమ్మా. నాకు న్యాయం చెయ్యమ్మా నువ్వు.